హలో రవీందర్ రెడ్డి గారు. హాయ్ అండి. హాయ్ శాండీ గారు. ఫస్ట్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, స్పెషల్లీ మీకు మ్యామ్. ఐ మీన్ ఇట్. యాక్చువల్లీ మీ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. నేను ఒకసారి సార్ని అడిగినప్పుడు సార్ మీ వైఫ్ గురించి చెప్పండి అంటే ఫస్ట్ వర్డ్ వైఫ్ కాదండి, షీఈ్ మై ఫ్రెండ్ అని చెప్పారు. టెల్ అస్ అబౌట్ యువర్ లవ్ స్టోరీ కదా. అంటే నాకు ఎలా పరిచయం అయిందంటే శాండీ, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేసేటండి బిఫోర్ మూవీస్కి వచ్చే ముందు అనమాట. సో అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను సతీష్ అని, హీస్ ఫ్రమ్ నెల్లూరు అనమాట. తనకి వీళ్ళ బ్యాచ్ పరిచయం, అంటే శాండీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ముందు నుంచి పరిచయం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు మాదాపూర్లో స్టే చేసేవాడు సతీష్ అనే అబ్బాయి. అక్కడికి నేను వెళ్ళేవాడిని ఎప్పుడన్నా మాదాపూర్లో. ఇప్పుడు చాలా క్రౌడీగా ఉంది, అప్పుడు చాలా ఐసోలేటెడ్ ప్లేస్ అనమాట. వీళ్ళు ఏంటంటే నిఫ్ట్ కాలేజ్ నుంచి అతని ఇంటికి వచ్చేవాళ్ళు, ఫ్లాట్కి కాఫీ టీలు తాగేటి వెళ్ళేవాళ్ళు బేసిక్గా. వీళ్ళందరూ ఏంటంటే ఫుల్ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళు శాండీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాఫీ చాలా బాగా చేసావు సతీష్, చాలా బాగుందంటే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే పాల ప్యాకెట్ నేను తీసుకెళ్తున్నాను లోపలికి. వీళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, నేను పాల ప్యాకెట్ తీసుకెళ్తా ఉంటే ఎవరే అబ్బాయి అని ఎవరు అడిగారు, వీళ్ళు ఎవరో వన్ పర్సన్ అడిగారు, మా ఫ్రెండ్ అని చెప్పారు. సో నేను కాఫీ పెట్టేది వీళ్ళు చూశారు. సో బేసిక్గా కాఫీ పెట్టేది నేను, క్రియేటివ్ మా సతీష్కి వెళ్ళింది అనమాట. That actually went on for years. Years. Actually, maybe I was in my first year NIFT, and probably 2-3 years work we were having his coffee, but we didn't realize. And he would be like, Satish, your coffee is amazing, asalu. It's too good. Ante, thank you so much. But he never disclosed that, it's not me, my friend who is putting the coffee. So for years we had it, and we used to, really like the coffee. We used to finish our lunch, go to have coffee with him. సో మ్యామ్, సార్ కాఫీ బాగా పెడుతున్నారు, చూడడానికి హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పి ఓకే చేశారా మీరు? అట్లేం కాదు. For us to really get married, it took 7 years. 7 years. 7 years. ఫస్ట్ ఎవరిని ప్రపోజ్ చేశారు? ఎవరికి చేసుకోలేదు బేసిక్. Both didn't propose each other. It was like an untold, unsaid understanding between us. Neither did he propose me, neither did I propose him. We both were somehow very good friends, and we were taking care of each other. Like, initially he would hardly talk, but slowly he would open up. He's usually a very quiet and, very to himself kind of a person. So it took so many years for us to even, communicate properly. But he was very caring. Like, without saying anything, he would take care of everything. Any problem, he would be there. Okay. So like that, we got connected, and after so many years, I think, unsaid, we proposed each other probably. Without even saying. మ్యారేజ్ అన్న థాట్ ఎవరికి వచ్చింది మీ ఇద్దరిలో? అట్లేం లేదండి. యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్కి, అంటే మా నాన్న వాళ్ళు చూస్తున్నారా ఎవరన్నా అమ్మాయిలు ఉన్నారా అనేసి. మా అమ్మ నాన్న చాలా బ్రాడ్ మైండెడ్. బెంగళూరులో ఒక అమ్మాయి ఉంది, డీజీపీ వాళ్ళ డాటర్ అని ఇంకొక దగ్గర. మా నాన్నగారు అయితే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్కి వెళ్తుంటుంది, నీకు నెంబర్ ఇస్తాను, నువ్వు దొంగతనంగా వెళ్ళి చూసిరా, నీకు నచ్చితే చేసేద్దాం అని నాకు హింట్స్ ఇచ్చేవాళ్ళు. నేను పెళ్లి చేసుకోను అది ఇది. నాకు ముందు నుంచి తన పరిచయం కాకముందు ఏంటంటే, నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీ ఎనీవన్. మనం ఏదో రాజా రవివర్మలాగా పెయింటింగ్స్ వేసేసుకుందాం, గడ్డలు మీసాలు పెంచుకొని ఆ లైఫ్ అని అనుకున్నాను యాక్చువల్గా నేను అప్పట్లో కాలేజ్లో జాయిన్ అయినప్పుడు. అలా ఆ టైంలో ఏంటంటే ఇంట్లో కొద్దిగా ఫోర్స్ చేసేవాళ్ళు. ఇంకా నాకెందుకు ఒకరోజు సడన్గా హిందూ పేపర్ చూపించి, ఇదిగో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను నేను, తనే. సో ఆ హిందూ పేపర్లో ఎందుకు వచ్చిందంటే, కరుణాకర్ గారు తన దగ్గర కాస్ట్యూమ్స్ చేయించుకున్నారు వాసు అనే మూవీకి. అది చాలా హై బడ్జెట్ మూవీ. దాంట్లో చాలా హై బడ్జెట్ సాంగ్ ఒకటి ఉంది, పాటక ప్రాణం పల్లవి అని, తను చేశారనమాట. సో తన ఆర్టికల్స్ అప్పుడు పేపర్లో బాగా వచ్చేవి, మధు సాప్రేక్ చేసినవి, వేరే పెద్ద మోడల్స్ చేసిన కాస్ట్యూమ్స్ అన్ని. సో ఆ పేపర్ కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి. అది చూపించి అమ్మాయి నేను చేసుకుంటానని చెప్పాను అప్పుడు. సో అలా ఒక స్టెప్ తీసుకున్నాను అనమాట, పెళ్లి చేసుకుందాంలే అని. సార్, మీరు ఫస్ట్ టైం మ్యామ్ని చూసినప్పుడు, అంటే ఒక ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు, వాట్ యూ వేర్ థింకింగ్ ఇన్ యువర్ మైండ్? అంటే ఒక అబ్బాయిని చూసిన, అమ్మాయిని చూసిన, అరే అమ్మాయి భలే ఉంది కదా,
బెస్ట్ క్వాలిటీ ఏమనిపించింది మీకు? నాకు బెస్ట్ క్వాలిటీ ఏంటంటే శాండీలో అంటే నాకు బేసిక్గా నాకు ఫ్రెండ్షిప్పే స్టార్ట్ అయింది. ఇంక అనుకోకుండా అంటారు కదా, ఏదో ఒక మంచి ఫ్రెండ్ ఒక వైఫ్ అవుతారు, కానీ ఒక వైఫ్ ఒక ఫ్రెండ్ అవ్వాలి సంథింగ్ అట్లా. తన పరిచయం అయినప్పుడు ఏంటంటే మాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనో అట్లా ఎప్పుడు ఇది థాట్ కాదు, ఏదో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళమి. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నామో ఇంకా మనం జనరల్గా కొన్ని థాట్స్ వస్తాయి మనకి. షీఈ్ వెరీ ఓపెన్, బేసిక్గా చాలా ఓపెన్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నిఫ్ట్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే చాలా హైఫై, షో ఆఫ్, అంటే అందరు కాదు కొంతమంది, చాలామంది, నాట్ కొంతమంది, చాలామంది షో ఆఫ్ ఉంటుంది, వే ఆఫ్ టాకింగ్ మాడిపోతుంది, బాడీ లాంగ్వేజ్లో వేరియేషన్స్ ఉంటాయి. షీఈ్ టూ కూల్, చాలా క్వైట్గా తన పని తను చేసుకోవడం, చాలా ఇదిగా అనమాట. తనకి ఎంతవరకు అంతవరకే, అంటే లైక్ ఆ కోర్స్ చాలా డిఫరెంట్ యాక్చువల్గా. నిఫ్ట్ కోర్స్ అనేది మీకు తెలియదు అనేది, ఫ్యాషన్ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ అది. తను అలా కాదనమాట. సో అది నాకు బేసిక్గా నచ్చింది, హానెస్టీ బాగా. సో ఇప్పటికీ మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 14 years. No, I think you can say 21 years. 14 years is our married life and 7 years before that. 21 years. సార్ మీ వెడ్డింగ్ యానివర్సరీ డేట్ ఏంటి సార్? మీరు ఎలా ఆగస్ట్ ఏమో, ఐఎమ్ సారీ. Clue? You need clues so bad. నాకు తన మొబైల్ నెంబర్ ఒకటి తెలుసండి, తన డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, అది తప్ప నాకు ఏది తెలియదు, నిజంగా తెలియదు. అంటే అది చాలామంది అంటారు కానీ అదేంటి నువ్వు హస్బెండ్ కాదా, లేకపోతే నువ్వు ఇది కాదా, నువ్వు ఫాదర్ కాదా అంటారు. ఎందుకో ఐ డోంట్ నో, నాకు అంత గుర్తుండవు బేసిక్గా. ఈ రెండు అయితే గుర్తుంటాయి. సో మ్యామ్ మీకు ఎప్పుడు అనిపించలేదా డేట్స్ గుర్తులేవా అని చెప్పేసి? ఎప్పుడు అనిపించలేదు. అండ్ యూనో వన్ మోర్ థింగ్ మ్యామ్, రిలేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు సార్లో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి, మీరు గమనించింది ఏంటి? Actually, not one. There are so many which I learned from him also, observed, and really that changed a lot in my life, my whole life also, and our relationship. Those aspects of his life, they changed the whole relationship. And he is very patient. Without telling, like there are a lot of people who goes, I'll do this for you, I'll do that for you. Atlantide em ledanki. He will do it and show it. Then he'll give lot of space. Like I have my friends, I have a big circle, I keep going outside, dinners kelta, akkadiki kelta. He will never say why you are going or don't go. He'll say go, ilnana, enjoy chesko, come back safely. But he is not a person, illava, inta sepu unno, eppudu vastunno, those all questions he'll not ask. So in the starting I was a little sissy. I would be like, because you know, all alone and he's always busy, so I would be like, I'm sitting alone in the house, when are you coming, I would like, you know, trouble him probably. But slowly I learned that when I go out and when I am with my friends, he doesn't say a word. He like waits for me to come back, and he never calls me again and again saying that when are you coming, no. So slowly I learned that from him, that you know, you need to give space to each other, and that really worked out in the relationship. Like he goes out somewhere to some party or some friend, and now I also never ask him. I don't, ekkadiki veltano evarthono, till date I don't know where he goes or whom he meets. I never ask him. I just ask him when he is coming. He'll tell I'll get late or I'll come early, that's it. So like that we don't ask each other. It's not that we are not concerned. We know where they are going, we know when they'll come back, but the interfering like every minute we don't do that. So that one thing I learned from him. Then what else did I learn from him? How much ever angry I get. Like there are small sissy things, no? We tend to get angry on. So I get angry very quickly and I start shouting. And he'll be like listening. He won't utter a word. And I'll be more angry, you know? Like, what is this? He's not responding. Then he'll listen to the whole conversation and he'll be like, ఒక్కసారి ఏం మాట్లాడే, ఒక్కసారి ఆలోచించుకున్నాను. Then I like rewind and I'll be like,
mistake is mine and I am only shouting. So he makes me realize that, you know, you need to have patience and you need to think before you are like shouting, and slowly, because he doesn't respond. Once or twice hardly I think I shouted at him or we had a quarrel or something. After that I'm like, it's a wall. Whatever I say, he'll give a smile or he'll just say sorry even if it's not his mistake, and he'll just let go. He'll be like, we are not kids to fight over things and all. We have little time, that time we'll be happy, he says. So it's been years, touchwood, that we even fought. బేసిక్గా మా ఇంట్లో అంటే ఏదో మీరు అడిగారని మేము చెప్పడం కాదు, కానీ మీ ఇద్దరు ఏ రోజు కొట్లాడుకోలేదు. ఏ రోజు ఏ విషయం గురించి వస్తాయంటే బేసిక్ కొట్లాట ఎక్కడ వస్తుంటే ఒక సర్వెంట్ గురించి, వాళ్ళు పెట్టే ఫుడ్ గురించి, ఒక డ్రైవర్ గురించి తప్ప బేసిక్గా వేరే సబ్జెక్ట్లో మాకు అది రానే రావు. హానెస్ట్లీ స్పీకింగ్. So there are like basically No way. issues where we had fights, or I think I can tell that proudly that we never fight. అస్సలు నో వే. ఇవి రెండు క్యారెక్టర్స్, సర్వెంటా డ్రైవరా, వాళ్ళ గురించి ఏదన్నా ఫైట్ చేయాలి తప్పదు. ఏదన్నా ఉంటే ఇంకా వేరేది అసలు ఎప్పుడు అలా ఉండదు. సో ఎప్పుడన్నా భయం అనిపించలేదా ఏంటి ఇండస్ట్రీ అని? ఎట్లా వచ్చింది సార్ మీకు? ఎప్పుడన్నా ప్రపోజల్ పెట్టారా ఇండస్ట్రీ? I think my whole family had a big thing. Like, you know, he's from the industry and they were not in for the marriage actually. They were like very skeptical. See, you know, everyone talks, na? Cinema field, they will eppudu ela untaro teladu. Girls will be after him, this, that and all. But I don't know, when my parents met him, the way he spoke to my parents, the way he convinced them, so they were like, the day one only they were very sure about him, and they told me, you have done the best choice of your life. There is no looking back. You know, that is what they said in the first meet itself. ఏం చేశారండి? And I was like, what did he talk that he doesn't talk to me so much? How did he convince my parents? But when they met him for like, I think hardly 10-15 minutes, and they were out and they were like, you have chosen the best person in your life. There's no looking back. మ్యామ్, సార్తో పాటు మీరు ఆర్ట్ డైరెక్షన్లో జర్నీ చేయడం, నేను అనుకుంటున్నా అప్పట్లో ఎక్కువ గుర్తింపు లేదు ఆర్ట్ డైరెక్షన్ అనేది. సార్కి సక్సెస్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ ఫస్ట్ సక్సెస్ మీరు ఏ సినిమాకి ఫీల్ అయ్యారు సార్? యాక్చువల్గా అండి, నేను సక్సెస్ నాకు బేసిక్గా అంటే ఛత్రపతి సినిమా నుంచి చాలా సెట్స్ బాగున్నాయి అని అనేవాళ్ళు. మగధీరకు తెలియకుండానే చాలా పేరు వచ్చిందని చాలామంది చెప్తుంటారు. మగధీర అనే సినిమా ఒక లెవెల్ ఏదో అంటుంటారు. నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటాను, ఎందుకు అంటున్నారు? నేనేం ఫ్రీగా పని చేయట్లేదు. ఐఎమ్ గెటింగ్ మై రెమ్యునరేషన్, ఐఎమ్ రైట్. నాకు టైం ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను పని చేస్తున్నా. దానికి గొప్పగా చెప్పుకోవడం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. బేసిక్ హానెస్ట్గా చెప్పాలంటే మనకు ఇచ్చిన పనికి మనం చేస్తున్నాం. మనకి ఏదైతే కమిట్మెంట్ ఉందో కమిట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ ఉందండి, ఫ్యామిలీ నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అది గొప్ప ఏంటి? మనిషి ఉన్నవాడు పెళ్లి చేసుకోవాల్సింది, పిల్లల్ని కనాల్సిందే, జాబ్కి వెళ్ళాల్సిందే, అంతే కదా. దాంట్లో గొప్ప ఏముందనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. సో తర్వాత తెలిసిందికి ఇంత పేరు వచ్చిందని. నేను నిజంగా చెప్పను, సక్సెస్ అనేది తెలియదు నాకు. ఎంజాయ్ చేశానంటే కూడా కాదు, హానెస్ట్గా చెప్తున్నాను. చాలామంది అన్నారు, మగధీర తర్వాత అసలు నువ్వు కుమ్మేస్తావు ఇండస్ట్రీలో, సినిమాలు తెగ వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి సినిమాలు? చేశాను, నేను సినిమాలు చేశాను. ప్రతి ఒక్కడు మగధీర తీయలేడు కదా. నేనంతా కాదు, నేను ప్రాక్టికల్. మనకు ఆ టైంలో మనకు సపోర్ట్ చేశారు డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, బడ్జెట్స్ ఉన్నాయి, బాగా చేసాం. దట్స్ ఇట్. అంతేగాని సక్సెస్ ఎంజాయ్ చేయడం అనేది అలా అలవాటు పడితే రేపు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని తీసుకోలేము బేసిక్గా. సో రెండింటినీ ఈక్వల్గా ఉండాలంటే మనం కామ్గా ఉండాలి. మనకు శాలరీ ఇస్తున్నారు, రెమ్యునరేషన్ ఇస్తే మనం పని చేస్తున్నాం, దట్స్ ఇట్. కెన్ ఐ టెల్ యూ, రికగ్నైజేషన్ మీకు ఎప్పుడైనా అనిపించింది, అరే పీపుల్ లైక్ ఇండస్ట్రీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అలా? తెలిసిపోతుంది అది, కానీ నన్ను అవాయిడ్ చేసేస్తాను నేనైతే, డెఫినెట్గా అవాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఎక్కడ సెట్లోకి వెళ్ళాను, అందరు లేచి సెట్లోకి వెళ్ళంగానే మార్నింగ్ 9 o'clockకి వాటర్ బాటిల్ ఇస్తారండి. ఎందుకు ఇవ్వాలంటాను వాటర్ బాటిల్? మనకి ఇంట్లో తాగిరామా? మనం ఇంట్లో మంచిగా టిఫిన్ చేసి మంచినీళ్ళు తాగేసి కాఫీ తాగే సెట్కి వస్తాం కదా 8:30కి 9కి. రాగానే ఫస్ట్ ఒక కిన్లే వాటర్ బాటిల్ ఇస్తారు.
నాకు ఇవ్వద్దు అంటాను నేను. ఎందుకంటే అదే చెప్తున్నాను, సక్సెస్ వస్తే అలా ముందుకు వస్తారు. అది తప్పు అంటాను. అది అవసరమైతే నేను అడుగుతాను కదా వాటర్. వాళ్ళు ఇవ్వడం, మన స్టైల్ కొట్టి ఒక సిప్ వేసి అక్కడ పడేయడం బాటిల్, ఇవన్నీ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతాయి మనకి లైఫ్లో. తెలియకుండా ఒక పాయిజన్ లాగా క్రియేట్ అవుతుంది లైఫ్లో. రేపు ఏదైనా అయినప్పుడు మనం తీసుకోలేము దాన్ని. మీకు ఎప్పుడైనా ఏదైనా సినిమాకి అలా భయం వేసిందా? ఇలా కంఫర్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇవన్నీ దూరం వెళ్ళిపోతాయేమో, రెమ్యునరేషన్ ఈ సినిమాకి వచ్చినంత నెక్స్ట్ సినిమాకి రాదేమో? అట్లా ఏం లేదండి. ఐఎమ్ టూ ప్రాక్టికల్. నేను ఎప్పుడైనా సరే రెమ్యునరేషన్ అనేది కూడా సినిమాని బట్టి తీసుకుంటాను. సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, దాని బిజినెస్ ఎంత, మన వర్క్ ఏంటి. అంతేగాని మనకి ఎప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఇంత అడగడం అనేది అయితే జరగలేదు ఎప్పుడు. మ్యామ్, జులై సినిమా అప్పుడు మీకు ఒక సెట్ నచ్చక మీరు సార్కి పెద్ద క్లాస్ ఇచ్చారంట. ఏ సెట్, అసలు ఏమైంది మ్యామ్, ఆ స్టోరీ చెప్పరా? I cannot tell the details, but he had put up a set and somewhere it was very messy and somewhere it was not according to what he usually does. So we had a discussion. I was like, why this is like this and why that is like this. This is not what you usually do. This is not the work you usually portray or, put up with. So he was giving a big explanation. No, there was no time, there was no budget, this, that and all that. So then I literally fought with him saying that, see, if you're doing something, do it like how you want it. Don't do it like the way you did it, and don't tell me explanation, give me explanation saying that the budget is not there, this is not there, that is not there. If you can't do it, don't do it. But if you do it perfectly. That's what I told. అగైన్ నేను రిపీట్ చేయలేదు, అదే లాస్ట్. మళ్ళీ మీరిద్దరు కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏది? చెప్తాను, I did. నేను చెప్తాను. నేనేమనుకున్నానంటే ఫస్ట్ సినిమా చూపిద్దామని. అయితే షూటింగ్ అయిపోయింది, అది రిలీజ్ అవ్వలేదు అప్పటికి. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదో టైం ఉంది దానికి. అది చూపిద్దాము ఫస్ట్ నేను చేసిన సినిమా అని నేను ఉన్నాను. అది గెటింగ్ డిలే అనమాట. మూవీ 4 months అయిపోయింది, 5 months అయిపోయింది. ఒకరోజు ఫుల్ ఏడ్చేసింది, అసలు నువ్వు వేస్ట్, నువ్వు ఒక పార్క్ తీసుకెళ్ళావు, ఒక ఐస్ క్రీమ్ తినిపించావు, ఒక కూల్ డ్రింక్ తాపించావు, ఒక సినిమాకి తీసుకెళ్ళావు అని చెప్పేసి ఫుల్ ఏడ్చేసి గోల పెట్టేసింది లిఫ్ట్లో. అనుకుని పక్కనే హైటెక్ సిటీలో థియేటర్ ఒకటి కట్టున్నారు అక్కడప్పుడు, హైటెక్స్ థియేటర్ అనేది అనమాట. దాంట్లో ఇడియట్ అనే సినిమా రవితేజ ఆడుతూ ఉంది, పదా తీసుకెళ్దాం అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళాను. దట్ ఆర్ ఫస్ట్ మూవీ, ఇడియట్. రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన మూవీ ఏది? మేము చాలా తక్కువ చూస్తామండి మూవీస్, వెరీ రేర్ మూవీస్ చూడడం. సార్కి టాలీవుడ్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆర్ వెరీ క్లోజ్, లైక్ త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు అండ్ రాజమౌళి గారిని మీరు నంది అని కూడా పిలుస్తారు. సో మ్యామ్, ఇలాంటివి ఒక హస్బెండ్ దగ్గర ఇంత అంటే పెద్ద వాళ్ళు తెలుసు, అంటే పెద్ద వాళ్ళు ఇన్ ద సెన్స్ వర్క్ ద్వారా ఐఎమ్ టెల్లింగ్. సో హౌ డూ యూ ఫీల్ మ్యామ్ యాజ్ ఎ హౌస్ వైఫ్? I feel very proud of him actually for what kind of work he has given and what. Actually, I would say I'm proud of myself because his PR also I maintain. All his friends are more of my friends than him. He's a very quiet person. So even Nandi Garu and Ramaka Goda, I am more close to them. I am more of a family to them than him. If we don't go anywhere, if they call somewhere, I'll be like, my mood will be off and I'll be like fighting with him that I want to go there. You come. And he would be like, Led Nana, Naki Panundi, Apanundi. And I would not like it because his whole unit or whomever he is close to, I am more closer than him actually. సార్ వేసిన సెట్స్లో చాలా అన్నీ బాగుంటాయి, బట్ పర్సనల్గా మీకు నచ్చిన టాప్ 2 సెట్స్ చెప్తారా? I like Bagmati set a lot. Then of course Magadira, each and everything I like. అండ్ కమింగ్ టు టాలీవుడ్ హీరోస్ అయినా బాలీవుడ్ హీరోస్ అయినా కొన్నిసార్లు మనకు పర్సనల్గా కలవాలని ఉంటుంది, ఫోటో దిగాలని ఉంటుంది. మీతో ఎప్పుడైనా అలా జరిగిందా సార్ని అడిగి? Actually నాకు ఆ క్రేజ్ లేదు. I have no craze. I meet people so many times but I have never clicked any picture with any hero. అంటే So I have no craze. we are very close to Prabhas and Sharva, Bunny వాళ్ళతోటి. Like I have met all of them, lot of them, but I have never asked for a picture. అట్లా ఏం లేదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్ నుంచి? చిన్నప్పుడు చిరంజీవి గారు అండి.
చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ ఆ టైంలో చిరంజీవి గారు. ఇప్పుడు మరి కలిసినప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది? నేను నిజంగా చెప్పడానికి చిరంజీవి గారు ఇప్పటివరకు కలవలేదండి. ఇప్పటివరకు కలవలేదు. మగధీర విజయ్ చేశారు. చేశాను కానీ ఆయన ఎక్కడ మాకు ఆడే ఫంక్షన్లో కానీ ఎక్కడ ఐ థింక్ సో ఎక్కడ లేదు. అనేవాళ్ళు ఫస్ట్లో మా నాన్న వీడిని హైదరాబాద్ వెళ్తున్నాడు, వెళ్ళాడంటే ఇంకా చిరంజీవి దగ్గరే ఉంటాడేమో అని పాపం ఆయన చాలా బెంగపడ్డారు ఆయన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు లైఫ్ లో జనాల్లో అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే నేను అదే న్యూస్ పేపర్స్ వేసుకొని అక్కడి నుంచి వచ్చినాను నేను బేసిక్గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కూడా. సో తెలుసు నాకు వాల్యూ ఏంటో అది. సో అట్లా మ్యామ్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే లైక్ స్ట్రగుల్ లాంటివి చూడలేదు అని అన్నారు కదా, బట్ టు బీ వెరీ ఫ్రాంక్ మీ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి సమ్టైమ్స్ యూనో కొన్నిసార్లు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీ లైఫ్లో అట్లా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రాంగ్ చేసే ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? అట్లేం లేదండి. వీళ్ళది చాలా కంఫర్టబుల్ ఫ్యామిలీ, లైక్ యూనో చాలా ప్యాంపరింగ్ కిడ్స్ వీళ్ళు బాగా చాలా ఇది. మాది కూడా చాలా సెటిల్డ్ ఫ్యామిలీ. బట్ నేనేంటంటే ఇండిపెండెంట్గా వచ్చాను బయటికి. నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి, నేను తినే తిండి నావే ఉండాలన్న ఒక టార్గెట్తో వచ్చినాను నేను బేసిక్గా. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను కాలేజ్ డేస్లో కానివ్వండి, లేకపోతే జేఎన్టీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్నప్పుడు యాజ్ ఎ బ్యాచులర్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా అంటే చాలా. అదే చెప్తూ ఉంటుంది ఒక్కోసారి. మా నాన్న అయితే అసలు బాదం పప్పులు, జీడిపప్పులు అవి ఇవి టిన్లు తెచ్చేవాళ్ళు అని చెప్పేది. నాకు భోజనంకి డబ్బులు లేని రోజుల్లో పానీపూరి తిని ఒక 3-4 days సర్వైవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను. అలాంటి స్ట్రగుల్స్ చూసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఈ స్టోరీస్ అనేవి విని? Actually, whenever he says, because chala salu he told me that we used to sell. I used to sell newspapers. I used to even put milk packet door delivery. Like job ke liye mundu kuda I used to do some part time. The actual job ke liye mundu kuda I used to do part time jobs and all he tells me. But because I've come from my background that we've been very pampered children, very comfortable. Even when he tells, I don't really feel that. ఆ పెయిన్ అనేది నాకు యాక్చువల్లీ అబ్జర్వ్ అవ్వదు. ఓహో ఇంత స్ట్రగుల్ అయ్యారా అనిపిస్తుంది, కానీ థ్యాంక్ గాడ్ ఐ నెవర్ హ్యాడ్ దోస్ స్ట్రగుల్స్ అనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ నో, సో ఐ నెవర్ ఫీల్ దట్ పెయిన్, ఎందుకంటే ఎప్పుడు వీ నెవర్ గాన్ త్రూ దట్. సో అంత తను ఎంత ఫీల్ అవుతారో అంత నేను ఫీల్ అవ్వను యాక్చువల్లీ. ఐ జస్ట్ లిసన్, ఓహో ఇంత స్ట్రగుల్ అయ్యారా అనిపిస్తుంది. కానీ బికాజ్ ఆఫ్టర్ ఐ మెట్ హిమ్ ఐ డోంట్ థింక్ ఐ నెవర్ బీన్ in that pain or anything. I've been quite comfortable, happy. So నాకు యాక్చువల్గా రియలైజేషన్ లేదు. ఫస్ట్ అంటే ప్రపోజ్ చేసుకుంటారు కదా ఐ లవ్ యూ అని చెప్పేసి, మీలో ఎవరు చేస్తారు? ఇంత ప్రాక్టికల్గా ఉంటారు కదా, సో ఎప్పుడైనా I think you should make him propose me now. He didn't do that till date. అలా ఎప్పుడు అనుకోలేదండి. అంటే పెళ్ళి తర్వాత అంటే అనుకున్నాం, ఇప్పుడు చేసేద్దామండి, నేను వేరేది ఇస్తాను నీకు, దీనికంటే మంచిది. ఈ ఫ్లోలో మీరు మ్యామ్కి ప్రపోజ్ చేయండి. అంటే ఎలా చేస్తారు ప్రపోజ్? ఇట్లా కూర్చొని చేస్తారా లేకపోతే అంటే ఎలా చేస్తారు నిజంగా తెలియదు నాకు. సి very not 15 years something. Love you, Sam. Thank you. Love you so much. So okay. ఎప్పుడు దిగారు మ్యామ్ పిక్ ఇది? This I think it's almost 12 years. More than 12 years. Yeah, more than 12 years. What's అంటే ఏ సిచ్యువేషన్లో ఏంటి? It's just a casual early morning pic. అంతే, ఎర్లీ మార్నింగ్ కాఫీ. From the bed. నౌ మీరు ప్రపోజ్ చేయాలి సార్కి. So I'll be giving him this because Ganesh is his favorite idol, God. Any movie starts or anything starts, he'll first do is with the whatever advance he gets is buy a Ganesh.
So he has like a numerous collection of Ganeshas. You'll see Ganesh in every corner of my house. So I'll give him a Ganesh. థ్యాంక్ యూ. Love you, Nana. థ్యాంక్ యూ. This also I'll give him. Happy Valentine's Day. Thank you. రాశారు కూడా మ్యామ్. Yeah. Okay, I'll read out this. To the most beautiful soul I've ever met. So he's the most beautiful soul I've ever actually met. I have looked at you in millions of ways and I have loved you in each way and will love you always. Happy Valentine's Day. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద రీజన్ మీ రిలేషన్షిప్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి? టెల్ us 3 కీ సీక్రెట్స్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. నాట్ లైక్ దట్. సి బేసిక్ అంటే ఏదో మేము అంత చెప్పేంత గొప్ప వాళ్ళం కాదు వాటికి మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వడానికి. బేసిక్గా ఏంటంటే నాకు తెలిసి ఇద్దరం హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే తను హార్డ్ వర్క్ చేస్తుంది, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. తన బొటిక్లో చాలా బిజీ ఉంటుంది, నేను ఫిలిమ్స్లో బిజీ ఉంటాను. అంటే మేము ప్లాన్ చేసుకుంటాం, మనకి ఇది కావాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏదైనా ఓపెన్గానే మాట్లాడుకుంటాం. అంటే నువ్వు ఒక వైఫ్గా, నేను ఒక హస్బెండ్గా అలాంటి ఎప్పుడు మాకు గైడ్లైన్స్ ఎప్పుడు లేవు. ఎందుకంటే మేము ఫ్రెండ్స్గానే ఉంటాం. బేసిక్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తను ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఓకే అంటాను, లేదా తినాలా ఏదంటే అంటే దాంట్లో ఏ హైడింగ్స్ ఏమి ఉండవు. బేసిక్గా ఏంటంటే వైఫ్ హస్బెండ్ అనే ట్యాగ్స్ లేవు మా ఇద్దరికి బేసిక్గా. And from the very beginning, we have not restricted each other in anything. Like he is usually wives ఉంటారు కదా nagging types. If you are going to a party, they'll be like, ఏంటి ఎప్పుడు పార్టీ అయినా వైఫ్ కోసం టైం స్పెండ్ చేయరా, ఇచ్చేరా, they'll be nagging. So I have never done that. I have been very open from the very beginning. If he goes, I'll be happy with that. I'll ask his friends. In fact, there are a lot of time when he goes abroad and all his friends are getting massages done and this and they'll say మీ ఆయన అసలు మసాజ్కి రావట్లేదు. So I'll be like, Ravi, get it done, it's the best place for massage. And he'll be like feeling shy to do all that. So there's never a restriction saying that don't do this, don't do that. Both, he's given me space, I have given him space. And I think it's like that. ట్యాగ్ లేదు మాకు. There's no, We don't have a tag. oh, I'm scared of my husband. Oh, my husband will not allow this. Or, ammo, na wife antar kada. Lot of, you know, in fact, all his friends who ever come home, they'll be like, మా వైఫ్ చంపేస్తుంది నేను ఇట్లా తాగానంటే. సో ఐ విల్ బి లైక్, ఓకే నాన్న, బీ సేఫ్, కమ్ బ్యాక్ సేఫ్, దట్స్ ఇట్. సో ఐ విల్ నాట్ రిస్ట్రిక్ట్ హిమ్, డోంట్ డూ దిస్ అనేది ఎప్పుడు లేదు. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ లిమిట్, సో ఐ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్. ఆ ట్యాగ్ లేదండి మా ఇద్దరికి. నువ్వు నా వైఫ్ అని, లేకపోతే నేను తన హస్బెండ్ అని, అది ఎప్పుడు లేదు మా ఇద్దరికి. ఎవరన్నా సడన్గా కనిపించి మీ వైఫ్ బాగుందంటే చిన్న జర్క్ వస్తుంది. వైఫా ఎవరు అంత అన్కాన్షియస్గా ఫీల్ అవుతాం బేసిక్గా. అంటే అది లేనప్పుడు ఉండదు. ఇంకా కిడ్స్ అంటారా, బ్యూటిఫుల్ కిడ్స్ ఇద్దరు ఉన్నారు, సరియు అండ్ శౌర్య. మేము ఎప్పుడు అలాగా ఒక ఫ్రెండ్గా ఉంటాం కానీ వాళ్ళతో కూడా పేరెంట్ లాగా కాదు యాక్చువల్గా. సో మెయిన్ రీజన్ అదే, ఫ్రెండ్స్గా ఉంటాం మేము. ఫ్రెండ్సే ఉండేదే ఫ్రెండ్స్ కానీ మేము అంతే. రాజమౌళి సార్ కానీ, సుకుమార్ సార్ కానీ, త్రివిక్రమ్ సార్ కానీ మీ ఫ్యామిలీని చూసినప్పుడు ఎప్పుడైనా ఏదో కాన్వర్జేషన్స్ ఉన్నాయా మీ ఫ్యామిలీ గురించి కానీ, మీ రిలేషన్షిప్ గురించి కానీ? 1-2 చెప్తారా మాకు? అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు కానీ, సుకుమార్ గారి ఫ్యామిలీ మీ అంత కలవలేదు కానీ ఆయన మాకు బాగా పరిచయం. త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ కానివ్వండి, రాజమౌళి గారి ఫ్యామిలీ కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఏం చెప్తారంటే, అసలు నీకు చాలా లక్ రవి సంధ్య దొరకడం అని చాలాసార్లు చెప్తారు వాళ్ళు. నిన్ను భరిస్తుందంటే మాత్రం నువ్వు చాలా లక్కు సంధ్య దొరకడం అని చాలాసార్లు కాంప్లిమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంటారంటే నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడినానో లేకపోతే కలవనానో సంథింగ్ దాంతో అంటుంటారు వాళ్ళు చెప్తారు, నీకు చాలా లక్ శాండీ దొరకడం నీ లైఫ్లో అని. అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా. ఇప్పుడు సార్ ఎప్పుడు బిజీగా ప్రాక్టికల్గా ఉంటారు కదా, సార్ ఎప్పుడైనా రొమాంటిక్గా మారి మీకు ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడం అలాంటివి చేశారా? Are you romantic? He's actually very romantic in a non-expressive way. So he doesn't express, but he does everything which feels very romantic. So I think the best gift he's gifted me is my 2 beautiful children, Sarayu and Shweta. And the best gift he has gifted me is my whole life with him. Yeah,
really relish each day of my life with him. That's the best gift I have. సార్ మ్యామ్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్. కిడ్స్ అని చెప్తాను నేను. ద కిడ్స్ ఆర్ అమేజింగ్. నిజంగా ఇద్దరు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలు ఇష్టమే, కాదని చెప్పట్లేదు నేను, బట్ వాళ్ళిద్దరు మాత్రం అసలు గ్రేట్. హూ ఇస్ స్ట్రిక్ట్ పేరెంట్ ఇన్ యూ అంటే తను తనే. సార్ మీ పిల్లలు ఏ క్లాస్ సార్? సరియు 6th, శౌర్య 1st స్టాండర్డ్. నేను మీరు చెప్పరు అనుకోని అంత కాన్ఫిడెంట్గా అడిగినా తెలుసా? 1st స్టాండర్డ్ సరియు అండ్ శౌర్య. You get a 10 on 10 for that. సో లెక్కలు అలాంటివి ఎవరు చెప్తూ ఉంటారు, మ్యాథ్స్ లాంటివి? మనం చాలా లో యావరేజ్ స్టూడెంట్ స్టడీస్లో. సార్ మ్యామ్ ఫస్ట్ టైం మీకు వంట చేసి పెట్టిన డిష్ ఏంటి? నాకు చేసిందా మీరైతే టీ చేసేసారు కాఫీ. పప్పు అండ్ ఉప్పు చేప. మ్యామ్ బాగా వంటలు చేస్తారు. నేను నేర్పించాను యాక్చువల్గా, తనకు రాదు అంతకుముందు. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ షాపింగ్? ఎక్స్పెన్సివ్ షాపింగ్ కూడా? అట్లా ఏం లేదు, ఎక్స్పెన్సివ్ అనేది ఏం లేదు, కానీ ఒకటి గుర్తుంది నాకు. నాకు పెళ్లి కాకముందు నేను ఏం చేశానంటే, తను వేరే డ్రెస్ ఉండేది, తనకు వేరే కైండ్ ఆఫ్ డ్రెస్ అప్పుడు వేరే వేసేది. లైఫ్ స్టైల్కి వెళ్ళాను, బేగంపేటలో లైఫ్ స్టైల్కి వెళ్ళేసి తనకి మొత్తం కొనేసాను. ఏవేం కొనాలి అన్నీ కొనేసిన తర్వాత ఆ సామాన్ వేసుకోవడం రావడానికి నా దగ్గర ఆటో ఛార్జెస్ లేవు. అన్నీ కొనేసిన తర్వాత అంటే గుర్తులేదు నాకు, బేసిక్గా గుర్తులేదుకి, అంటే క్రెడిట్ కార్డ్ కదా, స్వైప్ చేయడమే కదా మనం అప్పట్లో బీభత్సంగా చేసేవాళ్ళం కదా. నేను రియలైజ్ అవ్వలేదు, ఇంకా నైట్ 8:39 అయిపోయింది, షట్టర్ క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు, అయిపోయింది, రియలైజ్ అవ్వలేదు. తర్వాత ఆడు పిలిచాడు, సార్ ఇట్లా డబల్ అమౌంట్ పడింది ఒక దగ్గర అని చెప్పి నాకే అతను 600 రూపీస్ ఇచ్చాడు మళ్ళీ బ్యాక్. సంథింగ్ హ్యాపెండ్, నాకు కరెక్ట్గా తెలీదు, నా దగ్గర అయితే లేవు, క్లియర్గా తెలుసు నాకు, డబ్బులు అయితే లేవు, అవి ఎలా తీసుకెళ్ళి తెలియదు నాకు. సో ఆడు పిలిచి మళ్ళీ సార్ మీకు డబ్బులు ఇదైంది, అప్పుడు 600 ఇచ్చాడు. ఆ 600 తీసుకొని సామాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాను, అదైతే గుర్తుంది. అండ్ మీ ఇద్దరి ఫేవరెట్ ప్లేస్ ఏది హైదరాబాద్లో? కవి చుప్పం కలవడం కానీ, ఇంట్లో తెలియకుండా, లేకపోతే ఎక్కడైనా కాఫీ తాగిన ప్లేసెస్ కానీ అట్లా? నేను చెప్తాను, పంజగుట్టలో ఒక జ్యూస్ స్టోర్ ఉండేదన్నమాట, అక్కడికి వెళ్ళి రోజు క్యారెట్ జ్యూస్ తనకి నేను ఇద్దరం ఒక గ్లాస్ తాగేసి వచ్చేసేవాళ్ళం అనమాట. అప్పట్లో మా ఫేవరెట్ ప్లేస్ అది. నాట్ అట్లని కాదు, ఇన్ జనరల్గా స్పాట్ అది. జనరల్గా మేము కార్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. In the early days, I was a very, eat good kind of a person. Junk dintam, Adi. till date I don't have the habit of eating junk. So for us to have a, get together or go out somewhere, it would be juices. Because nena burgers, pizzas or some junk I would not eat. I would not prefer also. So we would go have a juice and come back. That was our time spending together. మీ ఇద్దట్లో బద్దకిష్టులు ఎవరు? ఎర్లీ మార్నింగ్ లేవాలంటే బాబోయ్ అనేటట్టు. Actually, he has made me like that. When we got married, I used to sleep late. He would, even if my parents would call up, he would be like, Sandy, nippudu lepalandi, tarvat call chepina paraleda, and he would not even tell me. So I would get up at 10, 11, and my mom would be like, inta phone chesanu nee ayan cheppaleda ani. No, he didn't tell me, I just got up. So if I'm sleeping, God also comes down, he will not wake me. నేను లేపను, He won't. నేను జనరల్గా అసలు ఇష్టం ఉండదు. But I am the other way around. If I'm up, I will be like, Ravi le. I will not let him sleep. ఓవరాల్గా లైఫ్ లాంగ్ ఒక రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు దిస్ వ్యాలంటైన్స్ డే? డోంట్ హర్ట్ ఎనీవన్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, బీ హ్యాపీ. ఏముందండి లైఫ్లో చెప్పండి, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు. దేవుడు మనకు ఒక లైఫ్ ఇచ్చాడు, దాన్ని మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి. ఎవరినో చూసి పరిగెత్తి వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం, వాడికి అది ఉంది ఇది ఉంది, అది లేదు. బేసిక్గా శాండీలో కూడా అదే, తన గోల్డ్ కొనాలి, తన అప్పుడు గోల్డ్ ఇష్టం లేదు తనకి. నేదేదన్నా కొంటే గోల్డ్ తప్ప తనకి నాకు గోల్డ్ కావాలి ఏ రోజు అడిగింది లేదు పాపం తను. బేసిక్గా అదే, అలాంటివి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నారు, మనం చిన్న ఇంట్లో ఉంటున్నాం, వాళ్ళకి ఏదో కారు ఉంది, మనకి ఇవన్నీ వద్దు. మనం ఏంటో మనం సింపుల్. వన్ అడ్వైస్ మీరు మ్యామ్కి ఇవ్వాలంటే ఏమిస్తారు? తొందరగా బిలీవ్ చేస్తారు అందరినీ, ఈజీగా బిలీవ్ చేసేస్తుంది.
ఎవరైనా కనిపించినా సరే నమ్మేస్తుంది. అది ఇంకా మారలేదు ఇంకా. మ్యామ్ మీరు సార్కి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే? I don't think I'm grown up enough to give him advices, but I would suggest him to be more open about, more communicative. Because there are so many things he does and he never expresses. So I feel he should become more communicative. ఆ ప్రాబ్లం ఉంది నాలో. యా Otherwise, he's perfect. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. స్పెషల్లీ మీరు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరండి. అసలు ఇవ్వదు అసలు. This is my first interview, and I like your way of asking questions and your way of interviewing also. చాలామంది అడిగారు అంతకుముందు, అంటే ఇట్లనే కపుల్ లాగా అనేసి. తనకు అస్సలు ఇష్టం లేదు. నేను బాంబేలో ఉంటే 5-6 టైమ్స్ ఫోన్ చేసింది, ఇంటర్వ్యూ అంట, ఎవరు అంటే మీ పేరు చెప్పారు. ఇది ఏంటి ఏం చెప్పి మాయ చేసిందో ఏమి, అసలు తను అంటా ఉందో. లేకుంటే నేను సపోజ్ టు కమ్ డే ఆఫ్టర్ యాక్చువల్లీ. తను మళ్ళీ రేపు వారణాసి వెళ్ళిపోతూ ఉంది. సో నేను మీ గురించే వచ్చాను ఈరోజు, నిన్న వచ్చాను యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోల్ హార్టెడ్గా వన్స్ అగైన్ మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మీ రిలేషన్షిప్ చాలా బాగుంది యాక్చువల్లీ. ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో బ్రేకప్సే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఈ ఇంటర్వ్యూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.